హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎస్జీ క్రియేటివ్ వ్లాగ్స్. ఈరోజు ఒక కొత్త గేమ్తో అయితే వచ్చాము. దాని పేరే రిమూవ్ ద బ్యాంగిల్ పీసెస్ ఫ్రమ్ ద సర్కిల్. ఈ గేమ్లో ఇంతమంది ప్లేయర్స్ అయితే ఆడుతున్నారు. వాళ్ళ పేరైతే మీకు చెప్తాను చూడండి. జాహ్నవి, మేఘన, కార్తిక్, దీక్షిత, హర్ష, భార్గవ్, రక్షిత్, ఇంకా బిన్ను. వీళ్ళందరూ అయితే ఈ గేమ్లో ఆడబోతున్నారు. ఒక్కొక్క ప్లేయర్కి 2 minutes అయితే ఇస్తాను. అసలు ఈ గేమ్ ఎలా ఆడతారో ఫస్ట్ అయితే మీకు చూపిస్తాను రండి. ఫస్ట్ ఇక్కడ మనము కింద అయితే ఒక సర్కిల్ గీసినాము. నేనైతే ఇట్లా కలిపి ఇలా ఒక దగ్గర అయితే వేస్తాను. ఒకవేళ ఈ సర్కిల్ బయట ఏదైనా పీసెస్ ఇలా పడ్డాయి అనుకోండి, ఇది తీసేస్తాను, అంటే పాయింట్ లేదు. ఇప్పుడు సపోజ్ నేను ఆడుతున్నాను అనుకోండి, ఇట్లా ఒక్కొక్క పీసెస్ అన్నీ తీసుకొని ఇలా బయట వేస్తాను. సపోజ్ ఇట్లా దగ్గర ఉంది, ఇట్లా మనం తీసేటప్పుడు ఇంకా 2 లేదంటే ఒకటి బ్యాంగిల్ టచ్ ఊగినట్టయితే ఏదైతే మనం తీస్తామో వాళ్ళు అక్కడికి ఎలిమినేట్ అయిపోతారు గేమ్ల నుంచి. ఏదైతే పీసెస్ మనం బయట అయితే తీస్తామో అవి వాళ్ళ పాయింట్స్. ఇప్పుడు నేను 3 బ్యాంగిల్ తీసినా, నాకు వచ్చినాయి 3 points. అట్లా ఇది బయట ఉంది, సో 3 points. 2 minutesలో నేను ఎన్ని బ్యాంగిల్స్ తీస్తే కలపకుండా వేరేటి అన్ని పాయింట్స్ అయితే నాకు వస్తాయి. అట్లా ఎన్ని పాయింట్స్ ఎంతమంది ఎక్కువ అంటే లీడింగ్లో ఎవరైతే ఎక్కువ ఉంటారో వాళ్ళకి కూడా ఒక ప్రైజ్ అయితే ఉంది. సో లేట్ చేయకుండా ఈ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ ఛాలెంజ్ని ఇండివిజువల్గా అయితే ఆడబోతున్నారు, ఒకరి తర్వాత ఒకరు అట్లా. సో ఫస్ట్, సెకండ్, థర్డ్ అట్లా ఎవరైతే డిసైడ్ చేసేది అయితే రక్షిత్. చూద్దాం ఎవరు వస్తారు. ఎవరు? కార్తిక్, హర్ష, భార్గవ్, బిన్ను, జాహ్నవి. ఓకే, 6 జాహ్నవి, భార్గవ్ అయిపోయింది. జాహ్నవి और इनको काम हाँ क्या में मेघना 8th मेघना సో ఫస్ట్ ఏమో కార్తిక్, సెకండ్ హర్ష, థర్డ్ భార్గవ్, 4th బిన్ను, 5th జాహ్నవి, 6th దీక్షిత, 8th ఏమో మేఘన. 8 members ఈడు 8th రక్షిత్. సో ఇట్లా అయితే ఆడుతున్నారు ఈ గేమ్లో. ఫస్ట్, సెకండ్, థర్డ్ 2 minutes టైం అయితే వాళ్ళకైతే ఫిక్స్. ఓకే, ఫస్ట్ ప్లేయర్ కార్తిక్ కాబట్టి ఈ ఛాలెంజ్ అయితే ఫస్ట్ కార్తిక్ స్టార్ట్ చేయబోతున్నాడు. కార్తిక్ 2 minutesలో ఎన్ని గాజులు అంటే ఎన్ని పాయింట్స్ అయితే గెలుచుకుంటాడో చూద్దాము. స్టార్ట్ చేద్దాం. కూర్చో. ఓకే, 1 నేను వేస్తాను. స్టార్ట్. ఓకే, కదిలింది. ఆ పాయింట్ లోపలనే పెట్టేసి. ఓకే, ఇప్పుడు ఒకటి కదిలింది, ఒకటి తీసేటప్పుడు ఈ గేమ్ అయితే ఆపేసినాము. ఎన్నైతే గాజులు తీసినాడో అన్ని పాయింట్స్ అయితే. ఒక గాజు తీసిండు కాబట్టి ఈ గేమ్లో ఎలిమినేట్ అయిపోయిండు. ఎన్ని గాజులు అయితే తీసిండో అన్ని పాయింట్స్ అయితే ఇప్పుడు కార్తిక్ వచ్చినట్టు. ఒకసారి కూడా వేసేస్తున్నాము. స్టార్ట్. ఇలాగా. ఓకే, హర్షాద్ ఒకటి అయితే కదిలింది. సో ఒకటే పాయింట్ అంటే తీయలేడు, ఒకటి తీసేటప్పుడు కదిలింది కాబట్టి 0 points హర్షకి. హర్ష ఎలిమినేట్ అయిపోయింది. ఒకటి తీసేది ముందే అవుట్ అయిపోయాడు అంటే 0 points హర్షకి. కార్తికే లీడింగ్లో ఉన్నారు 6 points అని. ఇప్పుడు థర్డ్లో భార్గవ్ కాబట్టి భార్గవ్ కూర్చో. ఎవ్వరు నవ్వకండి, మీరు కూడా ఓడిపోతారు అట్లనే. ఫస్ట్ ఇవైతే చేసుకోతున్నాం. మన థర్డ్ ప్లేయర్ వచ్చేసి భార్గవ్. ఎన్నైతే ఇస్తాడో చూద్దాం. ఉంటాక వదిలేసి నేను స్టార్ట్ అయినప్పుడు స్టార్ట్ చేయాలి. 2, 1 స్టార్ట్. మెల్లగా ఒక్కడే 2 minutes మస్తు తీయద్దా. మెల్లగది మెల్లగా ఊకం పెట్టింది. మెల్లగది మరి తాకుండా 2 minutes ఉంది. నేనే తీసుకోవచ్చు. 6 పైన తీసినా నువ్వే లీడింగ్. ఇప్పుడు కార్తిక్ వచ్చేసి భార్గవ్ వచ్చేసి లీడింగ్లో ఉన్నాడు కార్తిక్ అన్న. అన్నీ ఇంకా తీయడానికి ట్రై చేస్తున్నాడు. ఒక్కడు కూడా కదలకుండా ఫోకస్. అన్నీ దగ్గర ఉన్నాయి కానీ భార్గవ్ ఇన్ని గణం తీసిండు. ఏం కాదు, ట్రై చేస్తాడు ఇలాగా. ఓకే, కదిలింది. గోల్డెన్ కలర్ది బ్లూది తీసేటప్పుడు బ్లూది అయితే తీసేస్తున్నాము. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 అయితే తీసిండు. అంటే
కార్తిక్ 6 తీస్తే ఇతను 16 తీసిండు, అంటే 10 ఎక్కువ తీసిండు. సో 16 పాయింట్స్. కార్తిక్ అన్న లీడింగ్లో ఉండు. సరే, అదే పడ్డది. సో నెక్స్ట్ వచ్చేసి 4th ప్లేయర్ బిన్ను. వన్ అయితే దీన్ని వేస్తాం. బిన్ను 2 minutesలో ఎన్ని ఎత్తుకుంటాడు అయితే మనం ట్రై చేద్దాం, చూద్దాం. పక్కా హైలైట్ చేస్తా చూస్తుంది. భార్గవ్ బిన్నుని ప్రతిసారి ఏమన్నాడు కానీ బిందు ప్రతిసారి ఏదో పేర్లు పెట్టి పిలుస్తాడు భార్గవ్తోని. ఓకే, ఇప్పుడు బిన్నుకి కూడా పోసేద్దాం. ఇదే కన్నా 1 2 అది 3 2 1 స్టార్ట్. ఫోన్లు వినిపించదు. ఒకటి తీసిండు, 2 తీసిండు. మెల్లగా తీరా, ఇదే తొందర పోయింది కార్తిక్ది. 16 పైన తీస్తే నువ్వు లీడింగ్లో ఉండవు. చాలు, టార్గెట్ 17 టార్గెట్. అది కంప్లీట్ చేస్తే అయిపోయి ఆ లైన్ పైన ఉన్నది తీయచ్చు, అది తీయచ్చు. అవి ఇవి కూడా తీయచ్చు, మీ ఇష్టం. బయట పడ్డది ఒకటి తీయద్దు, ఎక్కడైనా పెట్టుకోండి. అక్కడ తీయచ్చు, అంత దూరం తీయాలని లేదు, అక్కడనే పెట్టుకో సైడ్కి. అది కదిలింది ఆరెంజ్ కలర్ తీసేటప్పుడు. సో నాకు తెలిసి ఎక్కువనే తీసింది అనుకుంటున్నా. 34 secondsలో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 18 బ్యాంగిల్స్ అయితే తీసిండు. సో 17 టార్గెట్ ఉంటే 18, ఇంకొక పాయింట్ అయితే ఎక్స్ట్రా వేసిండు. బిన్ను ఇప్పుడు లీడింగ్లో ఉన్నాడు అందరికన్నా. నెక్స్ట్ ప్లేయర్ ఎవరు? జాహ్నవి. ఇప్పుడు జాహ్నవి 19 టార్గెట్ అనమాట. స్టార్ట్. సో ఇప్పుడు 5th ప్లేయర్ కదా, 5th ప్లేయర్ వచ్చేసి జాహ్నవి. చూద్దాం ఎన్ని అయితే గెలుస్తుందో. త్రీ 2 1 స్టార్ట్. టచ్ అయింది రెడ్ కలర్ దానికి. సో అదొకటి తీసేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 సెట్ 10 గెలిచింది. సో బిన్ను ఇంకా భార్గవ్ కన్నా చాలా తక్కువ. సో లీడింగ్లో అయితే లేదు. ఇప్పుడు బిన్నును ఎవరైతే టార్గెట్ దాటుకొని వెళ్తారో చూద్దాము. ఇప్పుడు దీక్షిత 6th టర్న్ వచ్చేసి. దీక్షిత ఎన్ని అయితే తీస్తుందో చూద్దాం.
హర్షకి, కానీ 4 తీసిండు. అయితే లేడు లీడింగ్లో. ఇప్పుడు బిన్ను లీడింగ్లో ఉంది కాబట్టి బిన్నుకే ప్రైజ్ అయితే వస్తుంది. వచ్చేసి స్టార్ట్. సరే, ఇప్పుడు బిన్ను అయితే ఒక చిన్న గొడవ జరిగింది భార్గవ్కి ఇంకా బిన్నుకి. అది దాని విషయంలో అది అయితే నేను క్లిప్ యాడ్ చేస్తాను. యాక్చువల్గా అదే అయ్యి ఉంటే తీసుకుంటాను. చూడండి, గేమ్ మధ్యలో వచ్చిన ఇంకా యాంగ్రీ బోట్ ఇట్లా యాంగ్రీ బోట్ లాగా ఫైటింగ్ చేస్తారు. బాగా ఏడుస్తుంది గేమ్లో. న్యాచురల్ గా చూడొచ్చు మీరు. బిన్నుకి రావాలి ఈ ప్రైజ్ అయితే, కానీ అతనేమో రానంటుండే, వెళ్ళిపోయింది ఇంటికి. సో అతని కన్నా ఒక పాయింట్ తక్కువ అంటే 16 పాయింట్స్తోనైతే భార్గవ్ గెలిచిండు కాబట్టి ప్రైజ్ అయితే భార్గవ్ ఇస్తుంది. తీసుకో, ఓకేనా? అది గేమ్ ఎట్లా అనిపించింది ఆడేటప్పుడు? గెలిచిండు. సో యాక్చువల్గా బిన్ను గెలిచిండు, కానీ ఒక చిన్న కొట్లాడ వల్ల ఇట్లా అయింది. సో క్లిక్ యాడ్ చేస్తాను. ఇంకోటి ఎక్కడైనా చూసుకోవాలి గేమ్ ఇక్కడ ఊర్లో వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడిందంట. నెక్స్ట్ తను ముందు ఎవరంటే కార్తీక్. ఇద్దరికన్నా కార్తీక్ ఎక్కువ పాయింట్స్ వచ్చింది. ఇద్దరికి వచ్చింది. గేమ్ ఎక్కడైనా చూసినావు ఓకే, ఇది ఈరోజు వీడియో. మీకు నచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇదైతే ఒక ఓల్డ్ గేమ్. ఇట్లాంటి అప్పుడు ఊళ్ళలో ఆడుతుండే. ఇప్పుడు ఇట్లాంటి ఇంకా కొన్ని గేమ్స్ అయితే ప్లానింగ్లో ఉన్నాయి. ఒకవేళ మీకు అట్లాంటివి కావాలనుకోండి అవి కూడా పెడతాము. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మన ఛానల్ పేరు PSG